అందరినీ కలవడం జరిగింది. చాలామంది గ్రీవియన్సెస్ తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అన్నిట్లోకి వెళ్లకుండా మేజర్గా దివ్యాంగులు వచ్చింది పాపం. స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దే హావ్ కమ్. అందులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, వాళ్ళ పెన్షన్ని 6,000కు పెంచుతామని, ఓల్డేజ్ పెన్షన్లు 4,000కు పెంచుతామని, స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని, ఇటువంటి చిన్న చిన్న ప్రామిసులు కూడా దట్టు స్పెషల్లీ ఛాలెంజ్డ్కి చేసిన ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనికరం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు కూడా 4,000 పెన్షన్ చేస్తున్నారు, చేయలేదు. ఇటువంటి ఇక్కడ తెలంగాణలో బీజేపీ భరోసా పేరు మీద ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేసి అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రోజు ఒకళ్ళు కూర్చోటము. ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా, సెంట్రల్ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. బీజేపీ సహయోగ్ పేరు మీద ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఇది. సమాజంలో ఎటువంటి గ్రీవియన్సెస్ ఉన్నా కూడా అక్కడ వచ్చి యూనియన్ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేయడము, ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క మంచి ఆలోచన. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది కంటిన్యూ అవుతుంది కూడా. ఇటువంటి చిన్న చిన్న అంశాల మీదనే వీళ్ళకి డెసిషన్లు లేవు. వీటికే పైసలు లేవంటున్నాడు రేవంత్. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజు భూస్థాపితం అయిపోయింది.